బండి వద్దు బ్రాండ్ ముద్దు. ఈ కోవా బన్ వలి అంశం అనేది ఇక ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. సో ఒకసారి చూద్దాం. అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ. సో ఎవరైతే ఇప్పుడు ఈ బ్రాండెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అయిన వాళ్ళు అంటే పెద్దోళ్ళు, సో వాళ్ళకి ఏదైనా సరే అమృతం అయిపోతుంది. కానీ వారిది పాపం పేదోళ్ళ అమృతం మాత్రం అది కల్తీ అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దానిపైన కూడా దిశ స్పందించడం జరిగింది. పెద్దోడిపై పోరొద్దు. ఎందుకంటే ఇప్పుడు షాగోజు లేకపోతే ప్యారడైజు లేకపోతే బవార్చి వీటిపైన మనకు పోరాటాలు వద్దు. ఆ ఫుడ్ పైన అవి ఎట్లా మనం తినేస్తాం. వాడు లోపల 10-15 రోజులు కుళ్ళిన చికెన్ పెట్టినా మనం తింటాం. దానిపైన అడిగే దమ్ము ధైర్యం వీళ్ళకు ఉండదు. కానీ చిన్న చిన్న వ్యాపారుల పైన మాత్రం ఇట్లా ఎగబడి పడేస్తారు వీళ్ళంతా. సో బకాసురులను వదిలేయాలి, బతుకు లేనోళ్ళను ఇరికియాలి. బ్రాండ్ అంటే ఓకే, బండ్ అంటేనే రూల్స్ రెగ్యులేషన్స్. కలర్లేసి కడుపు కొడితే వావ్, పలుకుల్లో కేసరి అంటే వహువా, 10 రూపాయల కోబను మాత్రం నేషనల్ ఇష్యూ. సో ఎంత దుర్మార్గం అంటే ఒక పేదవాడి అమ్ముకునేటువంటి ఒక ఆయన బతుకు పైన ఆయన పొట్ట పైన కొట్టుకున్నారు కదా మతం పేరు చెప్పి. ఎంత దుర్మార్గం ఇది. కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువులోనే ఉందా, కార్పొరేట్ కుట్రలో లేదా? తంబాకు తినండి, గుట్కాలు నమలండి అంటూ చెత్తరంతా తినమని చెప్పే తారలను ప్రశ్నించలేకపోతున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు అజయ్ దేవగన్ ఉన్నాడు. అజయ్ దేవగన్ విమల్ సంబంధించినటువంటి యాడ్ ఇస్తారు. సో ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు, అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు అజయ్ దేవగన్ ఒక హిందూ హిందూ బ్రాండ్ అంబాసిడర్, బీజేపీకి సంబంధించినటువంటి మనిషి. ఓకే, సో ఈయనెవరండి? ఈయనెవరు చెప్పలే. సో ఈయనెవరు? అజయ్ దేవగన్ కదా. సో ఇప్పుడు అజయ్ దేవగన్ చేస్తే విమల్ లాంటి గుట్కాలు తినమని ప్రచారం చేస్తే ఆయన ఏమనొద్దు, షారుఖ్ ఖాన్ ఏమనొద్దు, మిగతా వీళ్ళని ఏమనొద్దు. చూద్దాం క్లియర్గా వాళ్ళ పేరుతో సహా చూస్తే మనకు టైగర్ ష్రాఫ్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ ఏదైనా అజయ్ దేవగన్ వీళ్ళందరూ ఎన్ని అది చేసినా కానీ మనకు మంచిదే. వాళ్ళు ఎన్ని గుట్కాలు ఇన్ని రకాల గుట్కాల పైన ఇంత యాడ్లు ఇచ్చినా కానీ మనకు సంబరమే. కానీ వీళ్ళని మాత్రం ఏమనొద్దు. షారుఖ్ ఖాను, అక్షయ్ కుమారు, అజయ్ దేవగను వీళ్ళందరూ కూడా యాడ్లు ఇచ్చారు కదా, యాడ్ చేస్తారు. విమల్ గుట్కా తినండి అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇదే విమల్ గుట్కాలు తింటే ఈరోజు క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా. మరి ఇప్పుడు విమల్ గుట్కాను తినండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ పైన కానీ మరి ఎందుకో మాట్లాడరు, షారుఖ్ ఖాన్ పైన ఎందుకో మాట్లాడరు. సరే షారుఖ్ ఖాన్ అంటే ముస్లిం కార్డు తీసేయండి, ఆయన గురించి తర్వాత మాట్లాడదాము. సో ఇప్పుడు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా విమల్ యాడ్ ఇచ్చారు కదా. మరి వీళ్ళ పైన ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వీళ్ళు బీజేపీకి దగ్గర కాబట్టి మాట్లాడరు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ సామాన్యుల మీద మాత్రం ఎగబడి అది చేస్తూ ఉంటారు. సో ఎంత చెత్త అది, గుట్కా అనేది ఎంత చెత్త తినమని ప్రచారం చేస్తున్నారు. స్టార్ హోటల్లో రోజుల తరబడి ఫ్రిడ్జ్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చేటువంటి చికెన్ మటన్లను లొట్లేసుకొని తింటాం. కానీ 70 రూపాయలకే బోటి రైస్, చికెన్ రైస్, మటన్ రైస్ పెట్టి కడుపు నింపేటువంటి వాళ్ళను లేనిపోని అనుమానపు ప్రశ్నలు వేస్తుంటాం. బ్రాండ్ అంటేనే ఎగబడి కొంటాం. బండి మీద వస్తుందంటేనే ఎక్కడ లేని క్వశ్చన్లు అడుగుతున్నాం. పొట్టకోటి కోసం కోవా బన్ అమ్ముతున్నటువంటి వ్యక్తిని నిలదీసినంత ఈజీగా ధైర్యంగా మన పొట్ట కొడుతున్నటువంటి మోసగాలను నిలదీయలేకపోతున్నామని చూస్తా ఉన్నాం. వాస్తవమే కదా. బయట బండ్ల మీద బోటి రైసు, చికెన్ రైసు, మటన్ రైస్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది దానిపైన అనేక రకాల క్వశ్చన్లు మనం అడుగుతూ ఉంటాం. కానీ ఒక రెస్టారెంట్లో వాడు ఒక కిచెన్లో ఎంత అడ్డదిడ్డంగా వండినా కానీ వాడు అది లొట్టలేసుకొని మనం తింటున్నాం. ఎందుకంటే అది కనబడదు కదా, ఇది కనబడి ఓపెన్ కనబడుతుంది. కానీ అది ఓపెన్ కనబడకుండా లోపల ఎంత చెత్త వేసినా ఏది వేసినా మనం లొట్టలేసుకొని తింటూ ఉంటాం. ఇది పరిస్థితి కనబడుతుంది. సామాన్యులకు ఒక న్యాయం ఉంది, ఈరోజు పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంది. మతం పేరు చెప్పి మరి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గులంతా కూడా పంచాయతీ ఎందుకని ప్రశ్నించరా? ఫలానా రెస్టారెంట్లో దోశలో బొద్దింక, ఫలానా సూపర్ మార్కెట్లోని పిండిలో పురుగులు, ఫలానా ఫుడ్ కోర్ట్లోని బిర్యానీలో బల్లి అంటూ ఎన్ని వార్తలు వస్తున్నావు చెప్పండి. ఏ ఒక్కడారైనా వాటిని ప్రశ్నిస్తామా? వానికి మనకెందుకు పంచాయతీ అని సైలెంట్గా డస్ట్బిన్లో పడేసి వస్తాం. 100 రూపాయలు పెట్టినా వాడు కొసరేసేవాడు కాదు, ఎసరేసేవాడు కాదు. పైగా అదంతా మసాలా కూడు, ఎలుకల నూనెనో కూడా మనకు తెలియదు. రుచి బాగా లేకపోయినా కల్తీ ఉందని తెలిసినా ఏమి అనం. అదే రోడ్డు మీద బండి పెట్టుకుని అమ్మేవాడిని మాత్రం నీళ్లు పోసి అమ్ముతున్నావా అని ముప్పు తిప్పలు పెట్టి ముచ్చెమటి పట్టిస్తాం. ఎవడు దొంగరా అంటే
గుడ్డ బట్టలేవుడు దొంగ అనేటట్లు చేస్తాం, అంతే కదా. ఎవడు దొంగరా అంటే పాపం చిన్న పాత దుస్తులు వేసుకున్న వాడే దొంగనే చిత్రీకరిస్తాం మనం. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. సో చాటింపేసి చెప్పిన అవసరం లేదా, కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హానికరం, కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా మనం తాగుతూనే ఉంటాం, వాటిని కనీసం క్వశ్చన్ చేయం. సో ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కార్పొరేట్ వాడిని నిలదీయేందుకు ఇలాంటి వాళ్ళ మీద మన ప్రతాపమా, మీ టూత్పేస్ట్ లో ఉప్పుందా పప్పుందా అంటూ బాత్రూమ్ రోడ్లు పగులగొట్టి మూతిలో మైక్ పెట్టే వాళ్ళు ఎంత మోసం చేసినా మనకు అవసరం లేదు. పేరు మోసిన స్వీట్ షాపులు, బేకరీలో మిఠాయిల్లో కల్తీ ఉన్నాం, కేకులు, మోడర్న్ బ్రెడ్లు నాసిరకంగా తయారైన పట్టింపు ఉండదు. చిల్లర దుకాణాలపై ఆధారపడి 5-10 ఆశించే వాళ్ళు కనిపిస్తే చాలు ఇచ్చులు కచ్చకాయలు అడిగి కంపు కాంట్రవర్సీ చేస్తుంటామంటూ దిశలో చాలా అద్భుతంగా రాయడం జరిగింది. సో ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే, ఇప్పుడు రోజువారీ ఇప్పుడు బండ్ల మీద బోటి రైస్, చికెన్ రైస్ అమ్ముకున్నట్టు ఏ రోజు చికెన్ ఆ రోజే తెస్తాడు, ఏ రోజు బోటి ఆ రోజు తెచ్చి వండుతాడు, ఏ రోజు రైస్ ఆ రోజే వండుతాడు, మిగిలితే పారవచ్చు తప్ప నెక్స్ట్ డే ఏడు. కానీ రెస్టారెంట్లల్లా ఒకవేళ చికెన్ మిగిలినా, మటన్ మిగిలినా, రైస్ మిగిలినా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి మనకే ఇస్తారు. సో అలాంటి పరిస్థితి ఉంది మన దేశంలో. అలాంటి వాటిపైన అడిగేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకు ఉండదు. చిన్న వ్యాపారుల పైన మాత్రం మాట్లాడుతూ ఉంటారు.